హాయ్ అండి, నా పేరు బుజ్జి. ఇవాళ మీకు చూపించబోయే వంట పేరు అటుకుల సిర్లాక్ అండి. ఇది పిల్లలకు చాలా హెల్దీ అండ్ చాలా మంచిదండి. అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు, హెల్దీగా కూడా ఉంటారు. ఇది వచ్చేసరికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అటుకుల సిర్లాక్కి ఫస్ట్ నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి. అంటే ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అటుకుల్ని. చూడండి, ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను. కొంచెం పల్లీలు, మరి కొంచెం బాదం పప్పులు, మరి ఇంకొంచెం పచ్చిశనగపప్పు అండ్ కొంచెం కందిపప్పు. ఇవి మరీ ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జస్ట్ హెల్దీ కోసం కొంచెం వేస్తారు. కొంచెం తీసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద బాణలు పెట్టి లేదా కళాయి పెట్టి కొంచెం వేడైన దాకా చూసుకోండి. వేడైందండి. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే బాదం పప్పుల్ని వేయించుకోవాలి. వీటిని మనం నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా సరే వేయించుకోవచ్చు డైరెక్ట్గా, మన ఇష్టం అండి అది. ఇది 15 డేస్కి లేకపోతే 20 డేస్కి ఒకసారి సరిపోతుంది. 20 డేస్కి సరిపోను. నేనైతే 20 డేస్కి సరిపోను చేసుకున్నాను. కొంతమంది 2 వీక్స్కి కానీ 1 మంత్కి కానీ అలా చేసుకుంటారు. బాదమ్స్ని ఫస్ట్ హీట్ చేయాలి, వేయించుకోవాలి. మరీ వేయించకండి, ఏదో కొంచెం లైట్గా వేగాలి. ఎక్కువగా హీట్ చేస్తే బ్లాక్గా అయిపోతాయి, మాడిపోతుంది. అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదమ్స్ని వేయించుకోవాలి. చూడండి, వీటిని సపరేట్గానే వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు అండ్ పల్లీల్ని కంబైన్ చేసి వేయించుకోవచ్చు, కానీ ఈ బాదమ్స్ మాత్రం కొంచెం సపరేట్గా వేయించుకోండి. ఎందుకంటే కొంచెం అలా సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి కొన్ని మగ్గుతాయి, కొన్ని ఏమో మగ్గవు కంబైన్ చేసి వేసుకుంటే. అందుకే సపరేట్గా బాదమ్స్ని ఇలా హీట్ చేసుకోండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. ఎందుకంటే ఉట్టి అటుకులు అయితే వెయిట్ తగ్గుతారు అది ఇది అని చెప్పి అంటారు ఎవరు తిన్నా కానీ ఇది బాదమ్స్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇలా వేసుకొని చేసుకొని పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది. కాకపోతే నా దగ్గర ఇంకా అవైలబుల్గా లేవండి. వీటిల్లో ఇంకా కిస్మిస్లు కానీ లేకపోతే ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలని తీసుకోవాలి. పల్లీలను తీసుకోవాలి. దీంతో పాటే పచ్చిశనగపప్పును కూడా తీసుకోవాలి. రెండింటిని కలిపి వేయించుకోవచ్చు. ఇంకా కిస్మిస్లు, వాల్నట్స్, జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా లేదు ప్రెజెంట్, అందుకే నేను ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. తర్వాత విడిగా తెప్పించి వాటిని ఇలా హీట్ చేసి తర్వాత నేను వాటిని మళ్ళీ కంబైన్ చేసుకుంటాను. తర్వాత ప్రెజెంట్ ఇది చూడండి, ఇలా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి, మరీ మాడకూడదు, సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది త్వరగానే మగ్గుతాయి కాబట్టి. జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. అలానే ఓట్స్తో కూడా డ్రై ఫ్రూట్స్ కంబైన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉంటాయండి. బట్ ఏంటంటే ఈ అటుకులతో చేసుకుంటే చాలా మంచిది. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారండి. నేనైతే అప్పుడప్పుడు ఇదే పెడుతుంటాను మా బాబుకి. ఇలా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు.
తర్వాత అటుకుల్ని వేయించుకోవాలండి. మరీ బాగా వేయించుకోకండి, మాడిపోతాయి. అందుకే మంటని మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వీటిని చక్కగా వేయించుకోండి. నేనైతే బయట సిర్లాక్స్ ఏమి పెట్టనండి. మా బాబు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 16th మంత్ రన్నింగ్. అయినా నేను నార్మల్ సిర్లాక్ అయినా రైస్తోనైనా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ నుంచి పెట్టుకుంటాను. బయట సిర్లాక్ కానీ లేకపోతే బయట ఫుడ్ కానీ ఏమీ నేను మా బాబుకి పెట్టను. ఇంకొనండి ఇలా వేయించుకోవాలి. కొంతమంది పూల్ మఖానా కానీ లేకపోతే ఓట్స్ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేస్తారండి. నేనైతే ఇంకా పూల్ మఖానా ఇంట్రడ్యూస్ చేయలేదు, మేబీ తర్వాత చేస్తానేమో. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ నేను ఇవే పెడతాను. ఓట్స్ కూడా పెట్టనండి, ఇది మాత్రం పెట్టుకోవచ్చు. పోహాది కానీ లేకపోతే ఓట్స్, పూల్ మఖానా ఇది సపరేట్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ నేను మాత్రం ప్రజెంట్ ఇదే పెడతాను అప్పుడప్పుడు. ఇది హెల్త్కి చాలా తింటే చాలా మంచిది. ఇంకోనండి ఇలా వేగితే చాలు, లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండి. ఇది వచ్చేసింది. ఇంకా నేను మంటని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిల్లోనే నేను ఇందాక వేయించుకున్నటువంటి బాదమ్స్, పచ్చిశనగపప్పు అండ్ కందిపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇది బాగా కూల్ అవ్వాలండి. హీట్గా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టకండి, ఇదే కాదు ఏది పట్టకూడదు. కాబట్టి బాగా కూల్ అయ్యాక కొంచెం గోరువెచ్చగా లైట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మిక్సీలో పట్టి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి జస్ట్ లైట్గా కలుపుకొని అట్లా వదిలేసేయండి. అదే కూల్ అయిపోతుంది. పైన మూత పెట్టుకుందాం. మనం పైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక మీ ఇష్టం అండి, అది మీ చాయిస్. కాకపోతే ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా వాళ్తాయని చెప్పి నేను పెట్టుకుంటాను ప్రతిదాని మీద. అలా పెట్టుకొని కంప్లీట్గా ఒక 15 or 20 minutes అలా వదిలేసేయండి. అవునండి, కంప్లీట్గా కూల్ అయిపోయాయి. మనం ఇంకా మిక్సీలోకి తీసేసుకుందాము. కొన్ని అటుకుల్ని చేతుల్లోకి తీసుకొని ఇలా పెట్టి ఇలా తుంచాలండి. ఇలా తుంపితే తునిగిపోవాలి. అలా అయితేనే కంప్లీట్గా మనం హీట్ చేసినట్టు, మంచిగా వేయించినట్టు. ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం వేయించిన కళాయి కానీ లేకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ కానీ రెండు కూడా కొంచెం అంటే కొంచెం కూడా తడి ఉండకూడదు. ఎందుకంటే మనం పట్టేటటువంటి సిర్లాక్ పొడి త్వరగా తుట్లు కడుతుంది, లేకపోతే బూజన్న కానీ వస్తుంది, బాగోదండి. పొడి పొడిలాడుతూ మంచిగా ఉండాలి. అలా ఉండాలంటే తడి అస్సలు తగలకుండా వేయించుకోండి. పట్టేటప్పుడు కూడా మిక్సీ మంచిగా పట్టుకోండి. చూడండి, ఇది మొత్తాన్ని మనం ఇందులో వేసేసుకున్నాము. మొత్తం వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. 1 year పైన పిల్లలకైతే కొంచెం పొడి పొడిగా గరుకుగా ఉండొచ్చండి. ఇదే కాదు, నార్మల్ రైస్తో చేసే సిర్లాక్ అయినా, అటుకులదైనా, లేకపోతే నార్మల్గా మనం కిచిడి అవి చేస్తాం కదా, అది ఏదైనా సరే కొంచెం బరకగా ఉండొచ్చు 1 year అబోవ్ పిల్లలకి. 1 year బిలో అయితే గినక మెత్తగా ఉండాలండి, పొడి పొడిగా మంచిగా ఉండాలి. ఎందుకంటే అరగదు అంటారు కదా పిల్లలకి. కాబట్టి మనం ఎన్ని మంత్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం టీత్స్ కూడా వస్తాయి కాబట్టి వచ్చేదాన్ని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇందులో వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవాలి.
ఇంకోనండి చూడండి ఒకసారి మీరే. ఓకే అండి, దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనేమి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అనట్లేదు, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. అంతేనండి, బాయ్.